ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देवो महेश्वरः गुरुं साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ कात्यायनी विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्। ॐ भूर्भुवस्वः स्वस्तिवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके त्र्यंबके गौरी नारायण नमस्तुते। ओम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिश्चरः केतवे नमः। ओम गंगे जमुने च गोदावरी सिंधु कावेरी नर्मदा तुंगभद्रा जलस्मिन् सन्निधिं कुरु स्वाहा। ओम नमो भगवती ओंकार श्रीराकार परब्रह्म स्वरूपिणे। ओम चैतन्यशक्ति स्वरूपिणे लोकमाता जगन्माता मुत्यानि विद्याजननी दया सर्वदया तंडी धरणी मोचाड़ आदि पराशक्ति माता ओंकार नादेवता श्री कनकादुर्गम। ओम गुरुभ्यो नमः। ओम गुरुशक्ति नमः। ओम सरस्वती माताभ्यो नमः। बोलो श्री कनकादुर्गा माता की, अंबा भवानी माता की, बोलो अभयन्य स्वामी की, बोलो अभयन्य स्वामी की, सुब्रमण्येश्वर स्वामी की, विघ्नेश्वर भगवान की, विघ्नेश्वर भगवान की, बोलो श्री कनकादुर्गा माता की। ओंकार स्वरूपिणी रावे 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 अम्मा अम्मा रावे 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 अम्मा दुर्गम्मा रावे 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 रावे। ओम ओंकार स्वरूपिणी ओम प्रणव स्वरूपिणी ओम परमात्मा स्वरूपिणी ओम जगन्माता परा शक्ति माता रावे रावे रावे। ओम ओंकार नाग देवता ओम ओंकार नाग शक्ति माता रावे 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 नन्गन्ना तल्ली अम्मा नागम्मा तल्ली नागम्म तंड्री नागराजु रावे रा 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 रम 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 रा 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 रावे
తల్లినాగా రావే 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 ఓం ఓం ఓం. ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వైకుంఠాయ सद्गुरुवे नमः ओम 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 सद्गुरुवे नमः
ఓం సద్గురువే నమః. 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 ఓం హరి 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 ఓం పంచభూతములు శాంతి, నవగ్రహ శక్తులు శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. నాగదేవత శాంతి, నాగదేవత శాంతి, శాంతి మాత శాంతి శాంతి. నాగా నాగా శాంతి శాంతి. మాతా శాంతి శాంతి. కనకా దుర్గా మాతా శాంతి. కమ్మరిపల్లి కనకా దుర్గా మాతా శాంతి. కమ్మరిపల్లి ఓంకార నాగశక్తి మాతా శాంతి.
వచ్చేది పెట్టి అందులో రావాలి.
हरि ओम शांति 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 ओम शांति 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 ओम गुरुदेवाय नमः ओम गुरुदेवाय नमः ओम गुरुदेवाय नमः ओम कनकदुर्गा माता की जय अम्बा भवानी माता की जय कनकदुर्गा माता की जय महादेवता की जय महादेवता की जय ओम No. This. ओम नमः शिवाय 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 ओम नमः शिवाय
చేతిలో పట్టుకో ఓం నమః శివాయ 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 తిలేరే ఓం నమః శివాయ 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 శివాయ ఓం నమః 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 శివాయ
శివాయ ఓం నమః 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 శివాయ
శివాయ ఓం నమః 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 శివాయ ఓం శివాయ ఓం నమః 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 శివాయ
ఓం నమః శివాయ. 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 ఓం నమః ప్లేట్ తీసి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుం బ్రహ్మా గురుం విష్ణు గురుం దేవో మహేశ్వరః గురుం సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. కైలానమో శారదామాయి పూజా నమో గౌరీ గణేష్ తేజా నమో మాతా పితా చౌతా నమో గురుపదేశ్. ఓం కాత్యాయని విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. గురుదేవుడు లింగాల నారాయణ మహర్షి వారి పాఠములకు వందనం చేసి అదేవిధంగా ధర్మపత్ని ఎన్నో మాటలు కూడా బాగా వందనం చేస్తూ అదేవిధంగా మా యొక్క తండ్రిలో కూడా బంధువులారా మిత్రులారా ఈరోజు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ. మరి యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు గురు పూజా కార్యక్రమాన్ని పని మనం చేస్తుంటాం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో. మరి గురువుకు పాదపూజ ఎందుకు చేయాలి? గురువు అనేవారు కూడా ప్రతి వాళ్ళం కూడా మానవులమే. అయినా మరి ఈరోజు ఒక మనిషి ఒక మానవుడు అతన్ని గురువుగా భావించి దైవంగా భావించి భావన చేత అతడు మరి అతనికి మనం గురు పూజ కార్యక్రమం చేస్తున్నాం. ఈ గురు పూజ అంటే గురువు అంటే మన గురు అక్షరాలను తీసుకుంటే గు అంటే అజ్ఞానం, అంటే మనలో చీకటి. కారణం మనం చూడండి, అసలు ప్రతి ఒక్కరం కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత కూడా గర్భం లోపల మనం వాళ్ళు
ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాం. తల్లి గర్భం లోపల 9 మాసాలు మోసి కనిపించిన తల్లి ప్రపంచానికి వచ్చిన తర్వాత మనము మళ్ళీ అసలు ఏడుస్తూ ఆదులు మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము. ఏడుతోటే ప్రపంచంలో అడుగుపెట్టినాం మనం. అంటే ఏడుపు అంటే దుఃఖం, బాధ. పిల్లవాడిని ఆదులు మనకు వారు ఆనందంలో పిల్లవాడిని కూడా మనం ఏదో చేసి డాక్టర్లు రకరకాలు ఏడ్పిస్తున్నారు కాబట్టి ఆ ఏడుపు వెంట మనం నవ్వుతాము, ఆనందపడతాం. అదేవిధంగా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి మానవుడు కూడా ఆదులు అతను కూడా ఏదో ఒక బాధతోటి ఆదులు గురై ఏదో ఒక అనారోగ్యానికి గురై చివరికి కూడా ఆదులు ఆయన కూడా వెళ్ళిపోతాడు. అప్పుడేమో పుట్టినప్పుడు సంతోషపడ్డాము, వెళ్ళిపోయేటప్పుడు బాధపడుతుంది, దుఃఖపడుతున్నాం. ఏమైందని చనిపోయింది. మరి ఆ రోజు ముందు వారు మనకు వారు ఆనందంతో సంతోషంతో నా కొడుకు పుట్టిండు, నాకు బిడ్డ పుట్టింది అని సంతోషంగా చెప్పుకుంటాం, వాళ్ళు స్వీట్ పంచుకుంటాము. కానీ చివరికి బాధపడినప్పుడు చనిపోయేటప్పుడు చనిపోయినది బాధపడి దుఃఖపడతాం. అంటే ప్రతి మానవుడు కూడా అందులో సంతోషం అనేది లేదు, శాంతి అనేది లేదు. మరి శాంతి కాదు, ఈ సంతోషము దేంట్లో ఉంది అంటే అది మనలో ఉంది. ఈ మన దాంట్లో ఉన్నదని చెప్పి తెలిసినప్పుడే మనకు ఆ శాంతి, ఆ ఆనందమే కలుగుతుంది. ఎంతవరకైతే మనలో శాంతి ఉంది, ఈ ఆనందం ఉంది అని చెప్పి తెలియదు అంతదాకా ప్రతి వాళ్ళం కూడా శాంతి. మరి శాంతి ఎక్కడ ఉంది? ప్రతి వాళ్ళు చెప్తారు మహాత్ములు శాంతి మనలో ఉంది అని చెప్పండి. ఈ శాంతిని ఇచ్చేవాడే గురువు. మరి శాంతి ఎక్కడ ఉంది? జ్ఞానం. నీలో ఈ జ్ఞానం ఉంది, నీలో దైవం ఉంది, నువ్వే దైవస్వరూపుడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి. ఈ జీవుడే దేవుడు అనేటువంటి ఒక ఎరకను చెప్పడం వలన దాని ద్వారా తెలుసుకొని ఆ గురి యొక్క అనుగ్రహంతో అది గురి యొక్క దర్శనంతో మరి కొన్ని మనం చేసిన ప్రారంభ కర్మలే కావచ్చు, మరి చరిత్రగా చేసినటువంటి కర్మలే కావచ్చు, అవన్నీ వృత్తి కావడం కోసమే గురు సన్నిధికి రావడం అని చెప్పనేది ప్రతి మానవ లక్ష్యం. కాబట్టి గురువు లేకుండా ముక్తి లేదు కాబట్టి, మరి భక్తి లేకుండా శక్తి లేదు కాబట్టి, ఈ భక్తి అనేది చేసినప్పుడే మనకు శక్తి అనేది వస్తుంది కాబట్టి, ఆ శక్తి యొక్క అనుగ్రహమే మనకు పొందినప్పుడే మనకి ఏదైనా కానీ ఉన్నటువంటి కర్మలు తెలిగిపోతాయి. కాబట్టి ఈ అజ్ఞానం నుంచి, ఈ అంధకారం నుంచి మనలో ఉన్నటువంటి కొన్ని గుణాల గురించి వాటన్నిటి కూడా దూరం చేసి ఒక వెలుగు మార్గం చూపించబడే గురువు కాబట్టి ఆయన గురువుగా భావిస్తున్నాం. గురువు అని చెప్పినట్టు అజ్ఞానము, గురువు అంటే అది వెలుగు, మనలో ఉన్న చీకటి తొలగించి అంటూ వెలుగును ప్రసాదించేవాడు గురువు కాబట్టి గురువు అంటే అని చెప్పాలంటే ఉండి లేనివాడు. అంటే మనకు చాలామంది చెప్తారు కానీ భగవంతుడు కూడా ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడు అన్న వాళ్ళకి లేడు. అట్లే గురువు నమ్మిన వానికి గురువు ఉన్నాడు, నమ్మని వాళ్ళకు ఎవరు లేరు. కాబట్టి గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పన్నారు. మరి గురువు కూడా ఆ పరబ్రహ్మతో సమానం, ఆ దైవంతో సమానం అని భావించుకున్న వాళ్ళకు గురువు అనుక్షణం కాపాడుతాడు, రక్షిస్తాడు. నీకున్నటువంటి అది శారీరకంగా బాధలే కావచ్చు, మానసిక బాధలే కావచ్చు, ఇంకా ఏ బాధలు కావచ్చు, సంసార బాధలు కావచ్చు, నువ్వు చేసేవాడే గురువు. కాబట్టి అటువంటి గురువు దొరికినప్పుడు, అటువంటి గురువుని శరణైనప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహం చేత, ఆ గురువు యొక్క ఆశ్రయం చేత, వారి యొక్క మాటల చేత, వారి యొక్క చూపు చేత కూడా కొన్ని మనకు అనేక జన్మలు చేసినటువంటి కర్మాలు కూడా తొలగిపోతాయని చెప్పన్నది మనకు ముందు పూర్వీకులు మహాత్ములు చెప్పిండ్రు. అదేవిధంగా పూజ అది. కాబట్టి అది మనం గుళ్ళకి పోయేది కూడా అది మనం ఒక విగ్రహాలను చేస్తున్నాం ఒక దేవునికి, కాబట్టి పూలు పెట్టి పూజ చేస్తున్నాం. కాబట్టి ఈ జనులకు మెప్పు పొందడానికి కోసం అని చెప్పిన ఉద్దేశంతో కూడా అది మనం విగ్రహాలను పూజ చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా కూడా అది గురువుకు పూజ చేసి, గురువుకు పాద నమస్కారం చేసి, గురువు ఆశీర్వాదం పొందినప్పుడు మనకు ఉన్నటువంటి కొన్ని కర్మలు వెళ్ళిపోతాయి. కాబట్టి అదేవిధంగా కాకుండా మరి ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మజ్ఞానం కాబట్టి అది గురువురాలు
ఈ ప్రపంచం లోపల అనేక రకాల గురువులు ఉన్నారు. కానీ అది ఈ యొక్క మన యొక్క జీవన విధానం మార్పు చేసి మనటువంటి ఆ పరమాత్మను చూపేవారే నిజమైన గురువు. ఆ పరమాత్మ దగ్గరికి పోయేందుకు మార్గం చూపేవారే నిజమైన గురువు. కాబట్టి అటువంటి నిజమైన గురువు అనుగ్రహం వలన మనకు అనేక ఆయులు మనకు ఎన్నో విషయాలలో కూడా ప్రాపంచిక విషయాలు కావచ్చు, పరమాత్మ విషయాలు కావచ్చు, అనేక విషయాలు కూడా నీకు కలిగినటువంటి సంశయాలను వాటన్ని కూడా నివృత్తి చేసి మరి బాధ నుంచి విముక్తి చేసేవాళ్ళే నిజమైన గురువు అని చెప్పని భావించుకొని అటువంటి గురువుని నమ్మి అటువంటి కూడా చెప్పిన ప్రకారం మరి అటువంటి గురు దగ్గరికి పోయి కూడా ఈ ఆత్మ మార్గం తెలుసుకొని జ్ఞాన మార్గం తెలుసుకొని నామ అభ్యాస సాధన కొనసాగిస్తూ మరి గురు చెప్పిన ప్రకారం నడిచిన వారికి ఎలాంటి లోటు రాదు, రానియారు కూడా. కారణం చెప్పాలంటే ఈ ప్రాపంచికం లోపల గురువు కంటే గొప్ప ఎవరు లేరు. అంటే ఇక్కడ గురువు అంటే గొప్ప అని చెప్పాలంటే జ్ఞానమే ప్రధానం. కాబట్టి గురువు కూడా దేహదారే మనలాగానే ఉన్నాడు. కాకపోతే ఆయన ఆ దైవానుగ్రహంతో ఆ గురు పరంపర అనుగ్రహంతో వారు జ్ఞానాన్ని సాధించి వారు సాధన చేసి అభ్యాసం చేసి మరి అనేక విషయాలు తెలుసుకొని కూడా మరి వారి గురు పరంపర ప్రకారం కూడా వారు తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా మరి శిష్యులకు ఉపదేశి శిష్యులను కూడా గురువులాగా తయారు చేయాలి అనే ఒక భావన చేత ఈ ప్రపంచంలో గురువులు కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దైవ నిర్ణయం ప్రకారం కొందరు ఆ యొక్క జగన్మాత అనుగ్రహంతో కూడా కారణజన్మంతో వచ్చినటువంటి గురువు కూడా మన కిందలో ఉన్నారు. అటువంటి గురువులు వారి ప్రపంచం గురించి ఆలోచిస్తారు, ఇట్లా నమ్మినటువంటి శిష్యుల గురించి ఆలోచిస్తారు, నమ్మినటువంటి భక్తుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి అటువంటి గురువులను పూజ చేయడం అనేది మరి ఈనాడు కూడా మనం మన యొక్క ఆశ్రమం లోపల అధిష్టాన దేవత కనకదుర్గా మాత మరి అభయంజన స్వామి అనుగ్రహం చేత ఈనాడు పరమ సంతకు నారాయణ మహర్షి గారు మరి ఇక్కడ ఆశ్రమం వ్యవస్థల పరం నడిపిస్తున్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ సద్గురువును నమ్మి మరి ఈరోజు పాద పూజ గురు పూజ చేసినందుకు కూడా ఆ యొక్క తల్లి అనుగ్రహం వలన మీకు ఏ సంకల్పాలు కోరిండ్రో మరి ఎలాంటి బాధను ఆ బాధను నివృత్తి చేయాలని చెప్పి ఆ జగన్మాతను ప్రార్థిస్తూ మా గురు పరంపర మా గురుదేవులను కూడా ప్రార్థిస్తూ అదేవిధంగా ఒక సత్యమైన మార్గం లోపల మనం ప్రయాణం చేయాలని చెప్పని ఈ జన్మ లోపాన్ని సాధించిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క మోక్షాలయ స్థితిని పొందాలని చెప్పని మరి మీ అందరికీ ఆశీర్వదిస్తూ మా గురువుగారి గురించి గొప్పదని చెప్పాలంటే మాట కాదు. కాబట్టి మోటార్లో వారు ఇంకా నాన్న అనుగ్రహం చేస్తారు. మరి వారి దగ్గరికి పోయిన తర్వాత అనేక విషయాలు తెలుసుకొని సాధించి ఈనాడు ఆ యొక్క ఆ తల్లి అనుగ్రహంతో ఇంత పెద్ద వ్యవస్థ తయారు చేసి మరి మీ అందరి యొక్క అనుగ్రహంలో పొందడం విధంగా నా అదృష్టంగా భావిస్తున్నాం. నిజము దంపతులము మరి మేము ఏనాడు కూడా ఈ గురు మార్గంలో వచ్చినాము. ఏనాడు కూడా మేము ఊహించలేదు ఈ యొక్క వ్యవస్థ చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ తల్లి మాచే ఈ కార్యం చేయించింది కాబట్టి మరి మా తోటి అధికారులు మంది నిర్మాణం జరిగేదేమో ఆశ్రమం జరిగేదేమో కాబట్టి